ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ మీద విమర్శలు చేసి కేసీఆర్ ఇట్లా అట్లా దొర ఇది అది తొక్క తొటకూర అని అన్నీ మాట్లాడిండు. లాస్ట్కు మళ్ళీ ఏం చేసిండు, అదే దొర దగ్గరకు పోయి వంగి దండాలు పెడుతుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక మంచి పేరు, ఆయన మీద గౌరవం అనేది ఉండేది. అతనే పోయి స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఏరిండంటే ఉన్న పేరంతా ఓటుకుండు. మళ్ళీ సార్ నిన్నేమో ప్రెస్ మీట్ పెట్టిండు, ఒకసారి చూద్దాం. మరి అడ్డిమేర గుడ్డి దెబ్బతో గెలిచి మాపై విమర్శల అగో కాంగ్రెసు అడ్డిమేర గుడ్డి దెబ్బతో గెలిచిందట, మళ్ళీ వీళ్ళ మీద విమర్శలు చేస్తున్నారట అని ఆర్ఎస్ సార్ అంటుండు. ఉనికి కోసం కాంగ్రెస్ నేతల ఆరోపణలు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఈ డైలాగు వాస్తవానికి మీది కాస్తారు. ఈ డైలాగ్ వచ్చేసి సీఎం సార్ది, సీఎం రేవంత్ రెడ్డి సార్ డైలాగు మీరు వాడిర్రు అనుకో, దానికి అసలు అర్థం అనేది ఉండదు. మీతో కాదు కూడా ఆ డైలాగ్ వాడు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పి మొత్తం మీదనైతే ఇక దొరలను ఇట్లా తిట్టి అట్లా తిట్టి అది చేసి ఇది చేసి మళ్ళీ అదే దొరల దగ్గరకు పోయి పక్క పంటున్నాడు. ఈ సారు ఐపీఎస్ కదా, ఈ సార్ను ఒకటే అడుగుతున్నా సూటిగా. సారు కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదో అసలు మీరు ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదో చేస్తారు, తెలంగాణ ప్రజా యువకులకు ఏదో చేస్తారని చెప్పి మీ వెనుక నడిచిరు. మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు ఆ గౌరవాన్ని మీరు ఉంచుకోలేదు. పోయి దొరల దగ్గర ఇట్లా దొరల కాళ్ళ దగ్గర బంధించి చేసి ఇట్లా ఉంటురు. ఇప్పుడు మాట్లాడుతురు. అసలు మీరు మాట్లాడడానికి మీకు అర్హత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు మాట్లాడడానికి మీకు అర్హత లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ కాక వేరే పార్టీలో ఎండ్లకు పోయినా కానీ మీతో నడిచిన యువత మీ వెంటనే ఉండు. కానీ మీరు మళ్ళా దొరల దగ్గరికి పోయిర్రు. ఏదైతే దళితులను అవమానించిన దొరల గడిల దగ్గరికి పోయిర్రు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్న దొరనే మళ్ళీ దళితుని ముఖ్యమంత్రి చేయలేడు. ఏదైతే క్యాబినెట్లో దళితుని పక్కన నెట్టిండు. అప్పుడు కూడా మీరు ఒక ఐపీఎస్ అధికారి కదా, మీకు గింతనన్నా అనిపించలేదా? పోయి మళ్ళా అదే దొరల దగ్గరకు పోయి మీరు ఉంటుర్రు. ఇక అట్లా అని అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు సార్ ఇట్లా? మీ మీద ప్రజలకైతే మంచి ఉద్దేశం ఉంది, మీరు మాత్రం మంచిగా ఉంచుకోరు సార్ జర.